ఎక్కడి బాబు ఇక అక్కడ అడుగడుగున మోసం. ఇప్పుడు ఎన్టీఆర్ అంతటి మహామనిషిని పడేయటువంటి అంత తేలిక చెప్పండి. కానీ 8 నెలల్లో ఎట్లా లాక్కోగలిగాడు? అతను అంత తెలివి, అంత కుట్రదారు అతను. అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత పార్టీ చీలిక వచ్చింది. సైకిల్ గుర్తు మాకు రావాలి, కానీ రానివ్వకుండా అతను లంచం ఇచ్చి ఆ సైకిల్ గుర్తుని తెచ్చుకున్నాడు. అలాగే కోర్టును ఎలా మేనేజ్ చేశాడో అది చాలా పెద్ద స్టోరీ ఉంది చెప్పడానికి. నేను చెప్పడమే, ఇప్పుడు అందరూ చెప్తూనే ఉన్నారు ఆ స్టోరీలన్నీ కూడా. ఇలా అడుగడుగున అందరినీ కూడా లంచాలు ఇచ్చో, లేకపోతే మభ్యపెట్టో, లేకపోతే తప్పుదారి పట్టించో ఈ విధంగా ఎన్టీఆర్కి సంబంధించిన ఆస్తులుగా చేశాడు. పార్టీకి సంబంధించిన నిధులు తీసుకున్నాడు. చివరికి పార్టీ గుర్తు సైకిల్ గుర్తు లాగేశాడు. అప్పటికప్పుడు కొత్తగా వచ్చిన గుర్తు మాది సింహం గుర్తు. ఇటువైపు నాకెవరిని ఉన్నారా? ఎమ్మెల్యేలు అందరూ అటే వైపు వెళ్ళిపోయారు కదా. చంద్రబాబు ఎన్టీఆర్ ఉన్నప్పుడే లాగేసుకున్నాడు కదా.